విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, ఇప్పుడు మీరు చెప్పింది అయితే ఓకే, కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా గ్రూప్స్ ఉంటాయి, ఏబిసిడి వరకు ఉన్నాయి మనకు కేటగిరీస్ అయితే చూసుకున్నాం. బీసీ గనక చూసుకున్నట్టయితే చాలా వరకు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇస్తుంటాయి కదా, ఎవరికి అవి లబ్ధి పొందారు, ఎవరు ఇంకా లబ్ధి పొందాల్సి ఉంది, అండ్ దీనికి ఫైట్ ఏంటి సార్? అసలు ఇన్ని గవర్నమెంట్ వాళ్ళు మేము ఇది ఇచ్చాం అది ఇచ్చామని అంటుంటారు కదా, ఇది ఎవరికి చెందాయి, మళ్ళీ ఎవరు తింటున్నారు ఇది? అదే కదా, మేము ఇప్పుడు ఏమైనా మమ్మల్ని స్కీముల కొరకని వాడుకుంటారు, వాళ్ళు చేసేటి స్కాములు. మా కోసం చెప్పేది ఏంటి? స్కీములు అంటారు, మాకు సంక్షేమ పథకాలని చెప్తారు, కానీ అన్ని మింగేస్తారు. అవన్నీ వాళ్ళ పాలిట స్కాములు, పాలనలో ఉన్నటువంటి వాళ్ళ పాలిట కల్ప తరువులుగా వాటిని మింగేయడానికి పెట్టుకుంటున్నారు. నేనడం కాదు, రాజీవ్ గాంధీ గారు ఒకసారి అన్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలకు వేలాది కోట్లు మనం ఖర్చు పెడుతుంటాం, మరి వాళ్ళ జీవితాలు ఏం మార్పు వస్తలేవు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ₹1 15 100 రూపాయలలో 15 రూపాయలు కూడా కింది స్థాయి వరకు పోతలేవు, అందుకే వాళ్ళ జీవితాలు మారతలేవు అని చెప్పి రాజీవ్ గాంధీ గారే అన్నారు. అదే జరుగుతున్నది. ఇవి ఎవరి జేబులోకి పోతున్నాయంటే ఏం అర్థం కాదు. ఒక ఆయన ఆదరణ అని పెట్టి పథకాలన్నీ ఇస్తాడు, ఇంకో ఆయన కోటి వరాలని చెప్పి పెడతాడు, ఇంకో ఆయన ఇంకో పథకం అని పెడతాడు. ఇప్పటికీ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు పెట్టారు. ఎంతమంది బాగుపడ్డారు చెప్పండి? ఇంతమంది నేను కొన్ని కులాల పేర్లు చెప్పిన. బీసీఏ గ్రూప్ లో సంచార విముక్త జాతులు ఉంటారు, కొంతసేపు వాళ్ళని పక్కన పెడదాం. ఇంకెవరు ఉంటారు? రజకులు ఉంటారు, నాయి బ్రాహ్మణులు ఉంటారు. వీళ్ళైతే కొంత సమాజంలో మనకు తెలిసిన వాళ్ళే కదా. మత్స్యకారులు ఉంటారు, బెస్ట్ వాళ్ళంటారు మనం ఇక్కడ. కనీసం వాళ్ళ జీవితాలైనా బాగుపడ్డాయా? నాయి బ్రాహ్మణుడు అదే మళ్ళా గ్రామీణ ప్రాంతాల్లో అదే పెద్ద అద్దం అదే కత్తెర ఇంటింటి పోయి చేసుకుని వస్తాడు. ఆ జీవన పరిస్థితి అట్లే ఉన్నది. బట్టలు పిండేటటువంటి చేపలు పట్టేటోళ్లకు వీళ్ళు చేపలు ఇదిగో అదిగో పెద్ద ఎత్తున చేప పంపిణీ చేస్తున్నాం అని చెప్తారు, అక్కడ కొట్లాడ పెడతారు. ఒక కులానికి అదే వృత్తి కలిగినటువంటి మరో కులానికి గొడవ జరుగుతుంది, దాన్ని పరిష్కరించారు. చేపలు ఎవరు పట్టుకుంటారో మనకు అర్థం కాదు. ఆ విధంగా వృత్తి ఆధారంగా ఉన్నటువంటి కులాలను చూస్తే కుర్మ కులస్తులో మనకు ఏమి గొప్పగా కనపడదు, యాదవులలో గొప్పగా కనపడదు, పంచకర్మలుగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులో ఏమి అభివృద్ధి కనపడదు. మరి ఇన్ని పథకాలు పెట్టినాం, ఇన్ని రుణాలు ఇచ్చినాం, ఇన్ని సబ్సిడీలు ఇచ్చినాం అని చెప్పుకుంటారు. మరి ఇవన్నీ ఎడివేని? కొంచెమైనా బాగుపడాలి కదా. మీరు చూపించే సంఖ్యలో పెద్ద ఎత్తున ఉన్నది. గతంలో కూడా ఇన్ని 100 ఇండ్లు ఇచ్చినామని చెప్పారు కదా, మరి మీ ఇళ్ళని ఎడవేని? ఈ పథకాలనే సరే మీరు మాయం చేసుకున్నారు. ఇళ్ళు అయితే కట్టిన ఆడ కనపడాలి కదా. 100% ఇళ్ళైనా అని చెప్పుకున్న ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా. మరి వేర్ ఇస్ ద ఇండ్లు? పేదవాళ్ళకి ఇండ్లు, పేదవాడికైనా ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ. గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు అయినా, అంతకుముందు ఇందిరా ఇళ్ళు అయినా ఏవి ఎక్కడ పోయినాయి? నిన్న మొన్న ఈ ప్రభుత్వం కూడా ఏం చేసింది? ఉన్న ఇళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేసింది. వృత్తిదారులను బతకనీయలేదు, బతకడానికి కావాల్సిన ఏర్పాటు చేయలేదు. ఏ గ్రూపులో ఉన్న సంచార కులాలు కావచ్చు, సేవా వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు. ఒక ప్రభుత్వం ఏమో భూమిలోనికే రైతు బంధు ఇస్తాం, రైతు బీమా ఇస్తూ ఉంటుంది. ఇంకో ప్రభుత్వం ఏమో ఆ భూమిని దున్నేవాడు కౌలు కూడా ఇస్తూ ఉంటారు. కౌలు రైతుకు మేము ఇచ్చేది లేదు ఒక ప్రభుత్వం ఉంటుంది. మీరు ఎవరి జీవితాలతో ఆడుకుంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు అంత పెద్ద చెట్టు ఎక్కి ఆ చెట్టు మీదకి వెళ్ళి కింద పడి చచ్చిపోతున్నాం, ఆ చెట్టు మీద ఉన్న పాము గుట్టి చేస్తాను. ఎగ్జిబిషన్ల సంవత్సరాల కొద్ది రావు. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు వంకర పోయి, వాళ్ళకు బీపీలు పెరిగి, వాళ్ళకు షుగర్లు వచ్చి, వాళ్ళకు హార్ట్ అటాక్లు వస్తే వాళ్ళని ఆదరించేది లేదు. వృత్తి పెన్షన్ సరిగా రాదు, ఏ పెన్షన్లు సరిగా రావు. కళల ద్వారా బతికినటువంటి ఈ కులాల్లో ఉన్నటువంటి వృత్తి కళాకారులకు ఎలాంటి పెన్షన్లు రావు, వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉండరు. మీకు కావాల్సినటువంటి పెద్ద 100,000 కోట్లు పెట్టేటటువంటి ప్రాజెక్టులకు మాత్రం నిధులు వరదలా వెళ్ళిపోతాయి. పేదవాడికి ఖర్చు పెట్టడానికి మీకు చేతులు రావు. ఇది ఏందండి? ఇది ఏ దేశంలో ఉన్నాం మనం? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ప్రజలు వేస్తే గెలిచినటువంటి ప్రభుత్వాలైనా ఇవన్నీ? ఇవాళ ఆలోచన మొదలైంది. మీరు ఎవరిని ఆదుకోరు. ఇవాళ శ్మశాన వాటికల్లో కాటిపాపుల సోదరులు ఉన్నారా? వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? గంగిరెద్దుల వాళ్ళు పరిస్థితి మీకు తెలుసా? మన చిన్నప్పుడు సంక్రాంతి అప్పుడో, దసరా అప్పుడో, దీపావళి అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ గంగిరెద్దుల వాళ్ళు వచ్చేది. ఇవాళ గంగిరెద్దుల వాళ్ళు కుక్కలను పట్టుకొని తిరుగుతారు. అరే ఈ కుక్కలను పట్టుకొని తిరుగుతానంటే మాకే తినడానికి తినలేదు, మళ్ళీ ఎద్దుకు ఎక్కడ పెట్టాలి అంటారు. ఆలోచన చేయరా వాళ్ళ గురించి మీరు? బహురూపి వారు, బాలసంతు వారు ఎంత గొప్ప కళాకారులు, దొమ్మరి వారి విద్యలు ఎంత గొప్పవి. వాళ్ళని పట్టించుకోరా మీరు? జంగం వాళ్ళని పట్టించుకోరా? దాసరి వాళ్ళని పట్టించుకోరా? అగ్గిపెట్టెలో చీరను నేసిన నేతన్నల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆ నేతన్న అన్నం లేక ఆకలి సాగు వస్తా ఉంటే పైసలు ఎగ్గొడదామని చెప్పి పేగులలో అన్నం ఉన్నది, ఇది ఆకలి హత్య కాదని చెప్పి చిత్రీకరించి పైసలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? ఇంకెన్నాళ్ళు మీ అరాచకాలు? ఇంకెన్నాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటారు మీరు? ఒకనాడేమో అంటరాని వాళ్ళని చెప్పి, అస్పృశ్యులని చెప్పి నిమ్న వర్గాలను అణచివేసిండ్రు.
ఇవాళ ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల రాజ్యాంగం మీద మాట్లాడుకుంటా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని ఆర్టికల్స్ మీరు అమలు చేయగలిగారు? భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నదా? ఇవాళ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నటువంటి 107 నుండి 109 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి? రక్షణగా ఉండమంటే వాటిని భక్షించడానికి ఉపయోగిస్తున్నారు, మీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇవాళ కూడా జై భీమ్ లాంటి సినిమా వస్తుందంటే ఈ ప్రజాస్వామ్య పరిపాలకుల వైఫల్యానికి, అరాచకత్వానికి, నియంతృత్వానికి ఒక నిదర్శనంగా మనకు కనపడతలేదా? కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు. ఎన్నాళ్ళు పేదరికంలో మగ్గమంటారు? ఎన్నాళ్ళు దాస్య శృంఖలాల్లో మగ్గమంటారు? ఎన్నాళ్ళు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలుగా ఉండమంటారు? ఎదగద్దా? మనకన్నా తర్వాత దేశాలుగా వెలిసినటువంటివి అవినీతి లేకుండా, ఒక నిబద్ధతగా, ఒక నిజాయితీగా, ఒక దేశభక్తిగా, అసమానతలు లేకుండా గొప్పగా ఎదుగుతున్నటువంటి ప్రపంచంలో ఎన్నో దేశాలు కనపడతా ఉంటే, అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా, గొప్ప సంస్కృతి, ధర్మం అని చెప్పుకునేటటువంటి భారతదేశంలో ఏనాడో చెప్పినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఇప్పటికీ నడుస్తున్నది. ఇప్పటికి అదే అణచివేత నడుస్తున్నది. ఇప్పటికి అవే దుర్మార్గాలు నడుస్తున్నాయి. కనిపించని కుట్రలతో సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసేటటువంటి మొత్తం మానవ సమూహాలను సంహరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కనిపించని కుట్రలతో డైరెక్ట్ గా మర్డర్ చేయడం కాదు, మానవ సమూహాలను అంతరించేలా చేస్తూ ఉన్నారు. నీకు సహకరించకుండా, అభివృద్ధిని నీకు అందించకుండా, నిన్ను గొప్పగా ఆదరించకపోతే నువ్వు అంతరించిపోతావు కదా. అది జరుగుతున్నది ఇవాళ హైటెక్ సిటీ ఏంది, బంజారా హిల్స్ ఏంది, కోకాపేట ఏంది, 100 కోట్ల రూపాయలతో ఎట్లా కడుతున్నారండి బిల్డింగ్లని? మరి విద్యానగర్లోనో, రామ్నగర్లోనో, లేదా ఇప్పటికి మురికివాడలనే పేరు తీసేసినప్పటికీ వాటికి కూడా ఈ మహానగరంలో మురికివాడలు ఉండడం ఏమిటి? రేషన్ షాపుల దగ్గర గంటల కొద్ది లైన్లు కట్టడం ఏంది? ఈ పేదరిక నిర్మూలన కోసం ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదు? ఈ అంతరాలను, అసమానతలను తొలగించడానికి ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదు? మీ సంక్షేమ పథకాలు ఏ ఆలోచనతో పెడుతున్నారు? ప్రజలను బాగుపరచడానికి, ప్రజల జీవితాల్లో వెలుగు ప్రసరించడానికి, అన్ని రంగాల్లో వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కావాలి. కానీ ఓట్లు దండుకోవడానికి మీరు ప్రణాళికలు రూపకల్పన చేసి పథకాలు పెట్టి పేదవాళ్లను ఈ పథకాల కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులుగా, వ్యవస్థలుగా మార్చి పబ్బం గడుపుకోవడమా ప్రజాస్వామ్యం అంటే? అందుకోసమే ఇవాళ ప్రత్యేకమైనటువంటి రాజ్యాధికార సాధన దిశగా, బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా బీసీలంతా ఏకమవుతున్నారు. సిద్ధాంతం లేకుండా రాద్ధాంతం చేసే వ్యక్తులం కాదు మేము. సిద్ధాంత భావజాల ప్రచారంతో మహనీయులు ఇచ్చినటువంటి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని గొప్పగా వర్ధిల్లేటటువంటి కార్యాచరణ ఇవాళ మొదలైంది. ఇవాళ బీసీలంతా ఏకమవుతున్నారు. 130 కులాలు ఏకం కాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మాకిచ్చినటువంటి హామీలను కనుక మీరు నెరవేర్చకపోతే ఎక్కడికక్కడ శాంతియుతంగా ముందు ఉద్యమాలు చేసి వాటిని సాధించుకుంటాం. ఆ విధంగానే మా వాటా ఏందో మా వాటా తేల్చుకోవడానికి కూడా అన్ని ఎన్నికలను మేము ఆయుధంగా స్వీకరిస్తామని చెప్పి నేను మీ విక్రమ్ టీవీ ద్వారా చాలా స్పష్టంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నా.